అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఫర్ యానం కింద 3 lakhs ఫర్ యానం తోటి జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా అమెజాన్ కంపెనీ నుండి యాడ్స్ కంటెంట్ రివ్యూయర్ అనే రోల్ కోసం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క మెయిల్ ఐడికి వాళ్ళు టెస్ట్ మెయిల్ అనేది పంపిస్తారు. ఫస్ట్ రౌండ్ కింద టెస్ట్ మెయిల్ అనేది అటెండ్ చేయాలి. అది క్లియర్ చేసిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను ఈ యొక్క వీడియోలో. సో అమెజాన్ కంపెనీ నుండి అమెజాన్ యాడ్స్ కంటెంట్ రివ్యూవర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 30 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో 5 months వరకు అయితే మనకి కాంట్రాక్ట్ రోల్ కింద అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది మనకి ఇట్లా. సో వీక్లీ మనం 5 days అయితే వీక్లీ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో 2 days అయితే మనకి వీక్ ఆఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. టోటల్ రౌండ్స్ ఆఫ్ వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా మనకి ఆన్లైన్ ద్వారానే నడుస్తుందన్నమాట. ప్రతి రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ అయితే ఉంటుంది. ఏ రౌండ్లో మీరు ఫెయిల్ అవుతారో అక్కడే మీ యొక్క ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది కూడా ఆగిపోతుంది అన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎటాన్ హైర్ ప్రో ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ప్రిలిమినరీ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత రిటర్న్ వెర్షన్ ఉంటుంది, ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది. సో ఈ యొక్క 4 rounds క్లియర్ చేసిన తర్వాత మనకి అమెజాన్లో అనేది కూడా జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో కంపెనీకి సంబంధించిన వీడియో అడ్వర్టైజ్మెంట్ కంటెంట్ అండ్ మెయిల్, సో మనకి అమెరికన్ ఇంగ్లీష్ టూ ద్వారా అయితే మనము ఆ కంటెంట్ మీద రివ్యూ అనేది కూడా చేయాలి. కస్టమర్ ఫీడ్బ్యాక్ని కూడా మనం రివ్యూ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ వర్క్ ఏం నేర్పియాలో కూడా వీళ్ళు మనకి నేర్పిస్తారు. ఎవరైతే ఇంటర్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అదేవిధంగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్కి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్కి వచ్చేసి మనకి 3 lakhs ఫర్ యానం వరకు అయితే మనకి శాలరీ అయితే పే చేస్తున్నారు గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో గైస్, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి మీకు అమెజాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా లింక్ చేసి పెడతాను. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు యాడ్స్ కంటెంట్ రివ్యూయర్ బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా నా లింక్ అనేది కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీ యొక్క సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, అడ్రస్, మీ యొక్క ఫుల్ అడ్రస్ మెన్షన్ చేయండి. మీ యొక్క కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్. సో ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి ఎవరైతే ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ అదర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెడతాను. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటే కనుక నన్ అనే ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే 0 అనే ఆప్షన్ కూడా మీరు ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కొన్ని మనకి కంపెనీకి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. దాన్ని బేస్ చేసుకుని ఎస్ ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మనకి ఫైనల్గా డాక్యుమెంట్స్ అనమాట. ఈ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ తీసుకుంటుంది. యూస్ కెమెరా అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మీ యొక్క మొబైల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వితిన్ 10 secondsకి మీ యొక్క మెయిల్ అనేది కూడా చెక్ చేయండి. మెయిల్ ఐడిలో మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మనకి టెస్ట్ మెయిల్ వస్తుంది. ఆ టెస్ట్ మెయిల్ వచ్చేసి మనము మన యొక్క ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ వెబ్ క్యామ్ సపోర్ట్ తోటి మాత్రమే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క 2 links వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయండి.